త్వరలో అంతరించబోతున్న పాత తరం. తస్మాత్ జాగ్రత్త. ఇది పూర్తిగా వినండి. విన్న తర్వాత అయినా మారాలని ప్రయత్నం చేయండి. రాబోయే 10-15 సంవత్సరాల్లో ఒక క్రమశిక్షణ కలిగిన కష్టపడిన తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతుంది. అవును, ఇది ఒక చేదు నిజం. ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు. వాళ్ళు రాత్రి పెందరాలే పడుకునేవాళ్ళు, ఉదయం పెందరాలే లేచేవాళ్ళు, నడక అలవాటు ఉన్నవాళ్ళు, మార్కెట్కి నడిచి వెళ్ళేవాళ్ళు, ఉదయమే వాకిట కల్లాపు చల్లేవాళ్ళు, ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు, మొక్కలకు నీళ్లు పెట్టేవాళ్ళు, పూజకు పూలు కోసేవాళ్ళు. వాళ్ళు పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు. మడిగా వంట వండేవాళ్ళు, దేవుడి గదిలో దీపం వెలిగించేవాళ్ళు, దేవుడి గుడికి వెళ్ళేవాళ్ళు, దేవుడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, మనిషిని మనిషిగా ప్రేమించేవాళ్ళు. వాళ్ళు అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు, కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు, తోచిన సాయం చేసేవాళ్ళు, చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు. వాళ్ళు ఉత్తరం కోసం ఎదురు చూసిన వాళ్ళు, ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు, పాత ఫోన్లు పట్టుకు తిరిగేవాళ్ళు, ఫోన్ నెంబర్లు డైరీలో రాసి పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు పండగలకు పబ్బాలకు అందరినీ పిలిచేవాళ్ళు, కుంకుడుకాయతో తలంటు పోసుకున్న వాళ్ళు, సున్నిపిండి నలుగు పెట్టుకున్న వాళ్ళు, పిల్లలకు పాలిచ్చి పెంచిన వాళ్ళు. వాళ్ళు తీర్థయాత్రలు చేసేవాళ్ళు, ఆచారాలు పాటించేవాళ్ళు, తిథి వారం నక్షత్రం గుర్తుపెట్టుకునేవాళ్ళు, పుట్టినరోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు. వాళ్ళు చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు, లుంగీలు చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు, చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునేవాళ్ళు, అతుకుల చొక్కాలు కట్టుకున్న వాళ్ళు. వాళ్ళు తలకు నూనె రాసుకునేవాళ్ళు, జడగంటలు పెట్టుకున్న వాళ్ళు, కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు, చేతికి గాజులు వేసుకునేవాళ్ళు. ఇప్పటిలా మనుషులను వాడుకుని వస్తువులతో కాకుండా వస్తువులను వాడుకుంటూ మనుషులతో గడిపిన తరం. ఆ తరాన్ని చూసి మూగపోయిన వాళ్ళు మీకు తెలుసా? వీళ్ళంతా నెమ్మదిగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మన ఇళ్ళలో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళని బాగా చూసుకోండి. లేదంటే ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది. వాళ్ళ ప్రపంచం వస్తువులతో కాకుండా మనుషులతో, మానవత్వంతో కూడి ఉండే తరం. సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది. స్ఫూర్తిదాయక జీవనం గడిపిన తరం అది. కల్లా కపటం లేని జీవనం గడిపిన తరం అది. ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం. ద్వేషం మోసం లేని జీవనం గడిపిన తరం అది. సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది. లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది. ఇరుగు పొరుగుతో కలిసిమెలిసి జీవనం గడిపిన తరం అది. తన కోసం కొంత మాత్రమే వాడుకొని తన సంతానం వృద్ధి కోసం పరితపించిన తరం. వారి నుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. మీ కుటుంబంలో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. సంస్కారం లేని దేశం, సంస్కృతి లేని దేశంగా ఈ భారతాన్ని మార్చేయకండి. తప్పులను సరిదిద్దేది సంస్కారమే, సర్కారు చేసే చట్టాలు కాదు. రాబోయే తరాలకు ఆస్తులనే కాదు, ఆప్యాయతలను కూడా అందిద్దాం. లేకుంటే రాబోయే తరాల వారిని మనుషులుగా కాక యంత్రాలుగా పిలుస్తారు. అప్పుడు మనిషి అన్నవాడే అంతరించిపోయి ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త. ధన్యవాదాలు. మీ పద్మజ.